ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకున్నాము. కంఠం ఎత్తి బైబిల్ చేస్తే అట్టడాలి. పాడగా పాడగా పాట తీయగా వస్తుందట. చదవంగా చదవంగా వాక్యము ఇంపుగా చదువుతాం. నోరే జరగకుండా ఉంటే పూడుకొని పోతుంది ఈ గొంతు కాస్త. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. హల్లెలూయా. ఏమయ్యా ఎక్కువ పెట్టేసినావా? మరో బాకైనా లిమిట్గా పెట్టు. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకోనుము. హల్లెలూయా. మెల్లిగా మాట్లాడితే తక్కువ, కొంచెం ఎక్కువ మాట్లాడితే ఎక్కువ. ఇక నేనేం చేయాలి చెప్పు? నా గొంతులా ఈ మైక్లో ఒకలాగా వినిపిస్తుంది, ఆ మైక్లో ఒకలాగా వినిపిస్తుంది. మిక్సర్ తెచ్చిపెట్టయ్యా, అప్పుడు మిక్సింగ్ అవుతుంది. అది హల్లెలూయా. మీరు మళ్ళీ చదవాలి ఆ మాట మీరు చదివి ఇప్పుడు బాగా గమనించాలి. పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి తెలుసుకొనుము. హల్లెలూయా. వాళ్ళు ఒక సంగతిని గురించి ఆలోచించి చూచినారంట, అది అలాగే ఉన్నదంట. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకోనైనా అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నది ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నారండి? ఎలీఫజు మాట్లాడుతున్నాడు. యోబు స్నేహితుడైన ఎలీఫజు మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయము నుండి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ 4, 5 అధ్యాయాలు. 6వ అధ్యాయానికి యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నారు. ఈ మాటలన్నీ యోబు కొరకు మాట్లాడినవి, కానీ యోబు కొరకు అది సరిపోదు. మనలాంటి వాళ్ళ కొరకు అది సరిపోతుందని మనం గమనించాలి. ఈ సంగతి పరిశోధించి చూచితిమి. ఏమి సంగతో? అది కరెక్ట్గా అలాగే ఉందంట. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకో. ఏమి మాట, ఏమి సంగతి ఆలోచించి వారు తెలుసుకున్నారు, చూచారు, కరెక్ట్గా ఉంది అంటే దానిని బట్టి మనము పరిశోధించబోతున్నాం. 17వ వచనము. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే దేవుడు ఎవరిని గద్దిస్తాడో వాడు ధన్యుడు అని వీరు ఆలోచించి చూచారట. ఆ సంగతి అలాగే కరెక్ట్గా ఉంది. కాబట్టి నీ మేలు కొరకు నువ్వు తెలుసుకో అంటున్నాడు. దేవుడు సామెతలు 3:12లో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. తండ్రి తన ప్రేమించు కుమారుని గద్దించు రీతిలో. హల్లెలూయా. శిక్షింపని కుమారుడు దుర్బీజుడే. బీజం అంటే విత్తనం, దుర్బీజం అంటే చెడిపోయిన విత్తనం. అది మొలకెత్తదు. హల్లెలూయా. చూడండి, దండించని బిడ్డలు వేస్ట్ ఫెలోస్. అమ్మ కర్రతో కొట్టలేదు అనుకో, నీకు వేస్ట్. అమ్మ నాన్న దండించలేదనుకో, ఆ బిడ్డలు ఫెయిలర్, లైఫ్లో ఫెయిలర్ అయిపోతారు. ప్రేమ లేదు, దోమ లేదు. ఆడ ప్రేమించే వాళ్ళని కొడతారు అంటున్నాడు. దండించాలి అట్ట. దేవుడు గద్దిస్తే మనకు ధన్యత. గద్దించడం అంటే ఏంటి? ఆ దారిలో వెళ్ళకో, చెప్పితే విన్నంటారు అన్నాడు అనుకో, ఆ దారిలో మనం వెళ్ళాం, అప్పుడు మనకు అక్కడ ప్రమాదం తప్పిపోతుంది.
ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అంటే కొంతమంది 29 సామెతలు ఒకటిలో ఉంటారు. ఎన్నిసార్లు గద్దించినా లోపడరు. దరిద్రుల వాళ్ళు, బుర్ర లేదు వాళ్ళకి. హఠాత్తుగా నాశనంలో పడిపోతారు, కీడులో పడిపోతారు. ఒకసారి ఆ పని చేయాలి అంటే సలహా ఇస్తే చక్కని దాన్ని ఏం చేయలే. నీకు ఒక విషయం తెలుసా? ఎప్పుడైనా నువ్వు అయస్కాంతం చూసావా? అయస్కాంతం పిన్నాడుంటే చక్కలు లాగేస్తుంది. నీకు ఒక ఐడియా ఇస్తే చక్కలు లాగాలి. నీ బుర్ర అట్లా ఉండాలి. ఒట్ట పేర్లు కొరికేసి బుర్ర అంతా తినేసింది. ఇంకేడుంటుంది మనకు? సుండ్రు వచ్చేసి గిరి 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 ఎంటుకలు కట్టా ఆ వేర్లు పోయినాయి. ఇంకేడ నువ్వు వినేది? నీ బుర్రలో ఏడపోయే స్టే అవుతుంది. చెప్ప అందుకే చెప్పాడు, తలకు నూనె తక్కువ చేయబాకు, కడుపుకి అన్నం బాగా తిను, ఇట్లా కలర కొట్టలు వేసుకోబాకు, ఇట్లా తెల్ల కొట్టలు వేసుకో. ఇలా చెప్పాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి సంగతి ఆలోచించారు వాళ్ళు? దేవుడు గద్దించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను నీవు తృణీకరింపకము. మేము ఆలోచన చేశామయ్యా, మేము ఆలోచన చేస్తే అది కరెక్టు, నీ మేలు కొరకు నువ్వేం చెయ్యి? ఏం చేయమన్నాడా? నీ మేలు కొరకు తెలుసుకోయ్యా అన్నాడు. మన మూలపాఠం ఏంటి? 27వ వచనం. ఈ 27వ వచనంలో చెప్పబడిన అంశం ఏమిటి? 17వ వచనం. హల్లెలూయా. మేము సంగతి అంటే నేనేమనుకుంటున్నా, ఈ సంగతి మేము పరిశోధించినాము అంటున్నా. బాగా చదివయ్యా, నాకు అప్పుడప్పుడు చెవుడుగా అనిపిస్తుందేమో. మేము ఈ సంగతి చూచితిమి. ఇది పరిశోధించిపోయిందా? మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఏ సంగతి అది? దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కరెక్ట్గా సరిపోయిందంట ఆ మ్యాటర్. కాబట్టి నీ మేలు కొరకు నీవు తెలుసుకో. మన మేలు కొరకు తెలిసిపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు గద్దిస్తే మనకు ధన్యత. అందుకోసము దైవజనులకు ఏం చెప్పేది తెలిసిన, తిమోతికి ఏం చెప్పేది తెలిసిన, నీవు గద్దించి ఖండించి ఏం చేయాలట? బుద్ధి చెప్పి వాక్యము చెప్పు. అయినా మనకెందుకు వాక్యాలు? ఇక్కడికి వచ్చే ఎందుకు వాక్యాలు తెలుసుకోవాలంటే అదే గద్దింపు. మన జీవితంలో ఎలా నడవాలనో మనకు తెలియదు. మేలు కలుగు మార్గం ఏదని అందులో అడిగి తెలుసుకొని నడుచుకోవాలి. కొన్నిటి గద్దింపులు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చెట్టు వేసినావు. ఏం చెట్టు? మామిడి పండ్లు అంటే భలే ఇష్టం. మామిడి చెట్టు వేసినప్పుడు అది అంత వచ్చింది. ఇంత వచ్చిన చెట్టున మళ్ళీ పక్కన ఈ పక్క రెమ్మలేసింది. ఇప్పుడు అది ఎదగాలంటే ఏం చేయాలి? అప్పుడు అది ఏడవదా? దాని చెయ్యి నరక్తూ ఉంటే అది ఏడుస్తుందా ఉండదా? ఏడుస్తుందా లేదా? ఏడుస్తుందా? ఏడ్చినా కూడా హల్లెలూయా. ఇప్పుడు కిటికీ 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 అని కటింగ్ చేస్తాడు ఆయన. అప్పుడు ఆ ఎంటుకలు ఏడుస్తుందా లేదా? చెప్పు. కొంతమంది ఎంటుకలు తీసా అది భరేస్తా. ఎంటుకలు ఏడుస్తాయా లేదా? ఏమో ఏడుస్తుంది అనుకుంటా. దానికి ప్రాణం ఉందా లేదా? కింద అడుగులో దానికి ఏముంది?
జీవం వస్తుంటుంది, అందువల్ల అది ఎదుగుతుంది. ఎదిగే దాన్ని మనం ఏం చేస్తామో కట్ చేస్తాం. ఎందుకు కట్ చేస్తామో మనం ఎదగడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనము బలపడడానికి. ఎంటుకలు నువ్వు ఊరికి అట్ట అనుకోబాకు, ఎంటుకలు పొడుగ్గా ఉంటే అంటాడు. నువ్వు తినే అన్నం అంతా అది తినేస్తుంది. నువ్వు తినే ఆహారంలో ఎక్కువ శాతం ఎంటుకలు లాగేస్తుంది. అందువల్ల నువ్వు బక్కగా ఉంటావు, ఎంటుకలు పొడుగ్గా వస్తుంది. ఇట్టంటావు ఎట్టండి ఏమి ఉండదు, పోతుంది. దానివల్ల ఏం లాభం లేదు. మన ఇండియాలో పొడుగ్గా జడలు వేసుకొని ఇట్టనుకొని పోయి ఆడంతా ఫుల్గా కటింగ్ చేసేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని జమ్మని పోతుంటావు. బైబిల్ గ్రంథంలో చెప్పారు, ముసుగేసుకునేదానికి నీకు ఇష్టం లేకుంటే ఏం చేసుకోమన్నాడు? కటింగ్ చేసుకోమన్నాడు. నేను ఏమి విషయం చెప్పవస్తున్నానంటే, నీవు నీ శరీరంలో గోర్లు పెరగకూడదు, కట్ చేస్తావు. వెంట్రుకలు పెరగకూడదు, కట్ చేస్తావు కదా. ఇవన్నిటిని ఎందుకు కట్ చేసుకుంటావు? ఎందుకు వాటిని కట్ చేసి పారేస్తావంటే, నీ శరీరం ఎదగాలంటే ఇవి ఎదగకూడదు, వీటిని కట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. ఇదంతా వ్యర్థం. చెట్టు పైకి ఎదగాలంటే పక్కగా వచ్చే వాటిని ఏం చేయాలండి? కొన్నిటిని మరి కొట్టేయాలి. అలాగే నీవు చక్కగా క్రమముగా పద్ధతిగా పరిశుద్ధంగా జీవించాలంటే దేవుడు నీలో ఉన్న కొన్నిటిని ఏం చేస్తున్నాడంటే సరిచేయడానికి వాటిని తెగవేసి పక్కన పెట్టేస్తాడు, గద్దిస్తాడు. హృదయము మోసకరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడు. మనకు గ్రహింపు లేదు, ఇది మంచిదా చెడ్డదా, ఇది ఏంటి ఎక్కడ అనేది మనకు తెలియదంట. కానీ దేవునికి తెలుసు కాబట్టి దేవుడు దాన్ని ఏం చేస్తుంటే తుంచాడు పారేస్తాడు. మనకు తెలుసు ఏదేదా చెట్టు కడకు పోయి ఈ కొమ్మెట్టు వచ్చితే ఇది పైకి ఎదగదని ఎక్కడ నరికేస్తాం. చెట్టు మనల్ని అడగదు, చెట్టు మన దగ్గర మాట్లాడదు. కానీ మనం దాని మీద ఏం చేస్తున్నాము? దాని మేలు కోరి, దాని వృద్ధి కోరి, దానిలోంచి ఫలము కోరి దాన్ని ఏం చేస్తామంటే సరి చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే మనకు మాట్లాడే సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. మనకు ఆయన సారూప్యములో బ్రతకడానికి మనల్ని పిలిచాడు. ఆయన పోలికతో మనల్ని పెట్టాడు. చెట్టులాగా మనం లేకపోయినా మనం ఆయన లాంటి ఆయన ఆలోచన తలంపులు కలిగిన వ్యక్తులమై ఉన్నప్పటికీ మన గ్రహింపు మాత్రం తప్పుగా ఉంది. హల్లెలూయా. ఏం గ్రహింపు? హృదయమో మోసకరమైన వ్యాధి కలిగింది, దానిని గ్రహించడం లేక కొంతమంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే గద్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు. అందువలన మనకు ధన్యత, అందువలన మనకు మేలు, అందువలన మనకు ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని మనం గుర్తించాం. కొంతమంది గుర్తించరు. పాస్టర్ గారు గద్దిస్తుంటే ఆ ముఖం చిన్న పుచ్చుకుంటారు అంటుంటారు. నీకు మేలు కలుగుటకై ఏం చెప్పాడు? దీన్ని తెలుసుకో. ఆన్లైన్ ప్రేయర్కి ఎందుకు రమ్మన్నారా? ఇంట్లో పడుకొని ఉంటే వాళ్ళకి ఏమైనా పోయిందా? చక్కగా పడుకొని ఎవరు బాతుంటావా? ఏమయ్యా, నీకు మేలు కలుగుటకు ఆయన అలా చేస్తుంటాడు. నువ్వు తెలుసుకోగలగాలి, నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితం, నీ భవిష్యత్తు, నీ ఆత్మ, నీ పవిత్రమైన జీవితాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకోవాలి. నాకు పని ఉండింది, ఎవడికి లేదు పని, ఊరక ఉండేది కూడా పని తెలిసిన. ఎందుకట్ట అన్నానంటే 24 గంటలు అయిపోతానే ఉంటుంది. టైం అయిపోయే కొద్దీ పని చేసినట్లు లెక్క. నువ్వు ఏ పని చేసినావో ప్రయోజనం ఉండే పని, ప్రయోజనం లేని పని. అది
బట్టి వేస్ట్ పని చేస్తుంటావు అంటలా అట్ట వేస్ట్ పని చేస్తుంటావు. హల్లెలూయా. నేనేమన్నా ఊరకున్నానా అంటే ఊరకు ఎందుకుండావో, బుక్కులు ఎత్తుకొని పోతుండవు, బుక్కులు ఎత్తుకొని వస్తుండవు. చదివితే కదా మోసినావు, చదవలే అన్నది. నీకు ఎన్ని మార్కులు వస్తుందో, ఎన్ని 6 6లో ఎన్ని మార్కులు వస్తుందో చదివితే కదా. సబ్జెక్ట్ రాదో, సబ్జెక్ట్ రావాలంటే పోతావు. ఎస్సినాడు కూతురు పోయి అడుగు, ఆమె కూడా 6 పోయి అడుగు ఎక్కడ చదువుతుందా. నువ్వు 6, నువ్వేం చదువుతావు నాకు తెలియదు కదా. కొంచెం మెరుగైన ఆ పాఠశాలలో చదువుతుంటారు. మెరుగైన పాఠశాలలోకి వెళ్తూ వచ్చేస్తుందా, ఇంకా ఎక్కువ కష్టపడాలి. వాళ్ళకి ఎక్కువ పని ఇస్తారు, ఎక్కువ వర్క్ ఇస్తారు, ఎక్కువగా నేర్పిస్తారు, ఎక్కువగా కష్టపడాలి. నేను ఎస్సినాడు కూతురు మనవరాలు అటంటే నీకు వచ్చేసిందా చదువు? హల్లెలూయా. చాలామంది వస్తారు, పాస్టర్ గారు మా ఇంట్లో కష్టాలండి. అవును, ఏం చేయమంటారు? ఏదైనా సలహా ఇవ్వండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే చర్చికి రండి ఆన్లైన్ ప్రేయర్ ఈరోజు అన్నామనుకో వచ్చేసింలా. ఎట్టపోతుంది? నీ కష్టాలు ఎలా పోతుంది, నీ బాధలు ఎలా పోతుంది, నీకు మేలు కలుగుటకు, నీకు ఆలోచన చెప్పడానికి. ఏమే బడికి పోయాడా నేను బాగానే అన్నానంట అట్టున్నది ఆలోచన. నీకు మేలు కలగటానికే దేవుడు నిన్ను గద్దిస్తాడు. అది నువ్వు తెలుసుకుంటే నీకెంతో మేలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా గద్దిస్తాడో చూద్దాం. మేలు కలిగేదానికి మనల్ని ఎలా గద్దిస్తాడో చూద్దాం. 18, 19 వచనాలు. ఆయన గాయపరచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను. హల్లెలూయా. ఆయనే. నువ్వే చెట్టును కత్తెత్తుకొని పోయి చెట్టు రెమ్మను నరుకుతావు, అయితే నీళ్లు పోస్తావు, ఎరువు వేస్తావు, ఆ కొమ్మలన్నీ పట్టి అటు పెట్టి కడతావు. ఆ చెట్టు శ్రేయస్సు కొరకు నరికినావు. ఆ చెట్టు ఫలింపును బట్టి, దాని యొక్క ఫలింపును కోరి నువ్వు నరికినావు. అప్పుడు చెట్టు పైకి వచ్చింది, అప్పుడు లావుగా వచ్చింది కాండం, అప్పుడు పూత పట్టింది, కాయలు వచ్చింది. ఆ కోణంలో ఆలోచించి చూడు. ఏమంటున్నాడు? ఆయన గాయపరచి గాయములు కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. హల్లెలూయా. అమ్మే కొడుతుంది, అమ్మే అన్నం పెడుతుంది. నువ్వు బయట నన్ను కొట్టినావు, నేను అన్నం తిన్నా అంటే నువ్వు ఎర్రేడు అని అర్థం. చెట్టు ఏమని అంటుందట? దానికి మాటలు లేవు పాపం, కానీ ప్రాణం ఉంది. నీకు ప్రాణం ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు, అన్నీ ఇచ్చినా నువ్వు గ్రహించడం లేదు. దేవుడు అలా గద్దిస్తాడు. దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. ఇది వాళ్ళు ఆలోచించి చూస్తే అలాగే ఉందంట. అది మనం కూడా మన మేలు కొరకు తెలుసుకోవాలంట. మనం తెలుసుకోకపోతే మనం ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి ప్రభా, సుఖంగా ఉండాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం కదా. నాలో ఏదైనా తప్పు ఉంటే చూచి సరిచేయి ప్రభువా,
అని అడుగుతామా? 139 లాస్ట్ చదవండి. కీర్తన 24. ఉన్నదేమో చూడము. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపించు. ఏందయ్యా ఆయాసకరమైందంటే? నీకు విరోధమైనది చెడ్డదిగా ఉండేది ఏదైనా ఉంటే చూడు, నన్ను మంచి మార్గం నడిపించట్టే. ఇప్పుడు నీ దగ్గర చెడ్డ మార్గం ఉంటే దాన్ని ఏం చేయాలైనా? ఖండించేయాలి, తీసివేసేయాలి. తీసివేస్తే అప్పుడు మంచి మార్గం నడిపిస్తాడు. ఇప్పుడు ఆయన ఎలా కోరినాడు చూడు. ఇప్పుడు అక్కడ ఆయన ఏమంటాడంటే, నాలో ఏదైనా చెడు ఉంటే నన్ను ఖండించి గద్దించి తప్పు దిద్దు. పరీక్షలు ఎందుకు పెడతారు? తప్పులన్నీ రౌండ్ చుట్టేసి కరెక్ట్గా ఉండేదాన్ని టిక్కిచ్చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత మొద్దు అనేది. అంతవరకు ముద్దు అనేది తెలియదు. ఏందా అందరిలాగా జిట్లు వేసుకొని, లిబ్బన్లు కట్టుకొని, షూలు వేసుకొని, సైకిల్ ఎత్తుకొని అంతే తొక్కి ఎడకపోతుండవు సిస్టర్ అంటే కాలేజీకి పోతున్నాను అంటాం. మళ్ళీ అడుగుతారు, ఏం సిస్టర్ పౌస్ అయినామంటే 5 పోయింది అంతే అంటాం. హల్లెలూయా. అట్టా పాస్టర్లు కూడా కొంతమంది ఎట్టున్నారంటే, నాయనా ఇద్దో ఏంది దండం, ఈ దండం ఎత్తుకొని పోయి ఆ బిడ్డ మీద పెట్టు, లేస్తాడంట. వీడు హుటాహుటిని పోయి దండం పెట్టినాడు, లేచాడు. లేచాడా? లేదు. ఆ బిడ్డ చచ్చిపోయిన బిడ్డ లేదు. గేహాజీ ఎలీషా చెప్పిన పని చేయలేకపోయినాడు. ఏమంటే ఆయనకి ఈ సామర్థ్యం సంపాదించుకోలే. డబ్బులు, ఆస్తులు, పాస్తులు, ఇది శరీర కోరికల మీద, ఆశల మీద, పొలాల మీద, పంటల మీద, ఆస్తిపాస్తుల మీద, డబ్బు సంపాదన మీద ఉండే సేవకుడికి ఆత్మీయ సామర్థ్యత అనేది రాదు. దేవుడు సరే అన్నా కూడా సరే సంపాదించుకోలేదు. ఆ పాస్టర్ ఎంత నీకు దండలు ఇస్తున్నాను అని చెప్పిస్తే కూడా సరే ఆ దండంలో ఉండే శక్తి నీకు ఉపయోగపడదు. అది బైబిల్లో ఉందా లేదా? కాబట్టి వాళ్ళు తెలుసుకున్న సంగతి కరెక్ట్. ఏమిటి ఆ సంగతి అంటే, దేవుడు గద్దిస్తేనే నీవు ధన్యుడిగా ఉంటావు. దేవుని గద్దింపుకు విసుక్కుంటారు చాలామంది. దేవుని గద్దింపు నచ్చదు. 10 మందిలో చెప్పినారట. హల్లెలూయా. నిన్న ఆ సుందరరాజుని గద్దిస్తుంటే పాస్టర్ అంటున్నది, ఏమంటున్నా కృష్ణ, 10 మందిలో అరుస్తాం. 10 మందిలోనే అరుస్తాం అన్న. నీకు ఒక విషయం తెలుసా? పని నేర్పిస్తున్నాం, ఇట్లా చెయ్యాలి, ఇట్లే చేయాలి, అంతే కరెక్ట్ అంటున్నాం. అవును అంటున్నాం. తెలిస్తే కదా ఎక్కతా ఉంటుంది. అప్పుడే నువ్వు ధన్యుడివి. హల్లెలూయా. పని తెలుసుకోకుండా ఊడుకుంటా తిరిగేసి కాలక్షేపాలు చేసేస్తే నీకు సేవ ఎలా వస్తుంది? సామర్థ్యం ఎలా వస్తుంది? నువ్వు పనిలోకి పోయినప్పుడు ఇంతకన్నా ఇంకా జటిలమైన ఆ యొక్క సమస్య ఉండొచ్చు. అప్పుడు దాన్ని ఎలా పరిష్కరిస్తావు? చేయలేవు. హల్లెలూయా. మాటలతో మారేడుగా చూసి ఇట్ట దిష్టి పెడతారంటారే, అట్టంతా పని చేయలేమాడ. ఆడ దండం ఎత్తుకొని పోతే ఆడ పని చేయలే, వాడు మొద్దు. గేహాజీ ఆ నయమాని వచ్చినప్పుడు ఎడుండ్రా అంటే ఆయన వెనకల పెరిగేస్తున్నాడు.
అట్ట పరిగెత్తినాడు చాలామంది సేవకులు. పరిగెత్తి 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 డబ్బు కోసం పరిగెత్తి, పదవి కోసం పరిగెత్తి, వాళ్ళ ఇష్టాయిష్టాల కోసం పరిగెత్తి లాస్ట్కి సామర్థ్యం లేదు. అందుకే కఠినమైన సేవ తర్పీదు అనేది కావాలి. అందుకే ఏమంటున్నాడు, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. అలడియా, ఇప్పుడు మేలే కీడా? మేలే కదా. 7 బాధలు వచ్చినా, 7 అనే పదానికి ఏంటి అర్థమో, సంపూర్ణంగా తల నిండా కష్టాలు వచ్చినా కూడా సరే నీకు కీడు రాదు. ఎందుకంటే దేవుడు నిన్ను సరిచేసి పెట్టాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. పొలంలో శనగేస్తుంటారు. శనగేసినప్పుడు ఏం చేస్తారు తెలిసిన, బాగా ఎండబెట్టి ఆ తర్వాత నీళ్లు కడతారు కదా. దానికి ఎప్పుడు ఫుల్గా నీళ్ళు పెట్టరు, ఎందుకంటే పప్పు పట్టదు. శనగలో ఏం పట్టదా, ఓ నీళ్ళు కట్టాలని చెప్పి ఫుల్గా నీళ్ళు కట్టేయనుకో మన వచ్చేస్తాయి చెనిక్కాయలు. కానీ అటంటే వట్టి తొలలు అయిపోతాయి. హల్లెలూయా. తినేసి బాగా నిద్రపోయానుకో ముఖం కూడా మన వస్తుంది. అక్కడ బలం పనే చేయడు. రాజేశ తినేసి మనసు మీద నిద్రపోతుంటాడు. అంత లేచిన వాళ్ళు వాడు ముఖం చూడమే అని ఉంటాడు. బాగా పడిన వాడి ముఖం చూడేమా వాటిని పీల్చుకుపోయి ఉంటుంది, కష్టపడుతుంటాడు. అప్పుడు వాడికి అన్నం పెడితే వాడు తిన్నాడు అనుకో అట్నే అరిగిపోతుంది, శరీరంలో రక్తంలో కలిసిపోతుంది. అలా ఎన్ని బాధలు పడినా వాడికి మాత్రం కీడు రానే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర ఆన్లైన్ ప్రార్థనలో కూర్చొని ప్రార్థించడానికే కష్టపడిపోతే నీకు మేలు ఎట్లా వస్తుంది? నీకు కీడు తొలగించుకోవడానికి నీకు ఎవరు సహాయం చేసేది? ఎవరు చేస్తుంది? దేవుడిని సంపాదించుకుంటే కదా. నీకు కీడు వచ్చినప్పుడు ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటే కీడును తొలగించడానికి ఆయన నీకు సమీపస్తుడుగా ఉంటాడా? హల్లెలూయా. నువ్వు దేవుడిని ప్రార్థన చేసేదానికే ఏం సత్యరాజా అట్టనేమనుకో. వాడు ప్రార్థన చేస్తే ఏమంటాడు తెలుసా? ప్రభువా, ఇర్మియా గ్రంథం రా 11వ అధ్యాయము 14వ వచనం. ఇర్మియా అక్క, ప్రార్థన చేయకము, మొర్ర పెట్టకము, ప్రార్థన చేయకము, కీడును బట్టి మొర్ర పెట్టినప్పుడు హల్లెలూయా, కీడుని బట్టి ప్రార్థన చేస్తారు. ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. ముందుగానే దేవునిలో ఉండి కీడు రాకుండా తప్పించుకునేద్దాం అనేది ఉండదు. యేసు ప్రభు ఒక మాట అన్నారు తెలిసిన, పరిశీలిత మీరు మీ పాపంలోనే ఉండి చచ్చిపోతారు అన్నాడు. కోపం వచ్చి ఆయన చంపేసేదానికి పోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చంపేసినంత మాత్రాన వీళ్ళు పాపంలో లేకుండానే చచ్చిపోయినారా? వాళ్ళు పాపంలోనే చచ్చిపోయినారు. అది ఉన్నది ఆయన చెప్పితే ఆయన మీద గుర్రు అంటారు వీళ్ళు. నేను ఉన్నది చెప్పాను అనుకో నా మీద బాధపడతారు. ఏది ఏమైనప్పటికీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనే గాయపరుస్తాడు, ఆయనే మన గాయాలు కడతాడు. ఏం చేస్తాడట?
గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి స్తోత్రము చేయుటయే మంచిది. ఆయనే నీ గాయములను కట్టువాడు. ఆయన నిన్ను గాయపరిచినా కూడా సరే నీకు తర్పీదునివ్వడానికి గాయపరిచాడు. దాన్ని అంగీకరించాలి. హల్లెలూయా. అంచేత మనం గమనించాలి. నిద్ర వస్తే ఏం చేయాలి? ఎవరైనా ఐడియా చెప్పండి. ఏం చేయాలి సత్యరాజ? చెప్పయ్యా. అడుగు, వినిపించింది ఇక అడుగు. అది చెయ్యి, ఆ పని చెయ్య. నువ్వే కదా ఊగినావా? హల్లెలూయా. శారమ్మ పోయి ఆడ నిలబడిందంటే దాని అర్థమైందా? గౌరవంగా స్టైల్గా మెయింటైన్ చేసింది. అది కూడా తెలియదు నీకు. ఎటు చేసేది నిద్ర వస్తే స్టైల్గా లేచి నిలబడుకొని వాక్యం వింటూ ఉండాలి అంతే. చూడు, కూర్చొని దెయ్యంలాగా ఊగేదానికన్నా నిలబడుకొని స్టైల్గా వినొచ్చు కదా. ఎవరన్నా అడిగినారా? అది కథ. హల్లెలూయా. కాబట్టి 6 బాధలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన కీడు రాకుండా తప్పిస్తాడు. అందుకే దేవుని గద్దింపునకు ఏం చేయాలండి? లోబడాలి. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, చూడండి అక్కడే చూద్దాం 20వ వచనం. క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. హల్లెలూయా. గద్దింపుకు విసుక్కుంటారు కొంతమంది. చూడు ఎన్ని సత్యాలు ఉన్నాయో. కష్టకాలములో, కరువు కాలంలో ఆయన ఏం చేస్తుంటాడంట? మరణము నుండి, అంటే మనము చనిపోకుండా మనల్ని కాపాడుతాడంట. యుద్ధ కాలంలో మనకు మరణం రాకుండా కాపాడుతాడంట. ఆకలితో అల్లమట్టిస్తుంటే చచ్చిపోతామనే భయం, యుద్ధం దగ్గరికి పోయేసి యుద్ధం చేయలేకపోతే చంపేస్తారనే భయం, మొత్తానికి చనిపోతామనే భయం వస్తుంది మనకు. అయితే ఆ మరణము నుండి ఆయన తప్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. 68, 19, 20 చదవండి కీర్తనలు. స్తుతినంతును గాక. కలుగు చేయి దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు. యెహోవా వశము. హల్లెలూయా. హల్లెలూయా. చెత్తారు వచ్చినా అక్షరాలు కనిపివా, నిద్ర వచ్చినా అక్షరాలు కనిపివు. కాబట్టి నిద్ర రాకుండా చూసుకో, చెత్తువారు రాకుండా చూసుకో. అటువంటి సైట్ అంటారు ఇంగ్లీష్లో. నేను స్పష్టంగా చెత్తువారు అని చెప్పిన. నాకేం చెత్తువారి అంటారు కొంతమంది. దాన్ని స్టైల్గా సైట్ అంటారు. రీడింగ్ గ్లాస్ అంటారు. ఏంటంటే సింపుల్ రీడింగ్ గ్లాస్. కాబట్టి నీ యొక్క మరణం నీకు రాకుండా కాపాడేవాడు ఆయన. అందుకే దడ్డిస్తాడు, అందుకే గద్దిస్తాడు. ఆ గద్దింపు వెనక నీ మరణమును తప్పించే ఆ ప్రయత్నం ఉంది. నీకు వాక్యం అర్థం అవ్వాలి. నీకు ఆ వాక్యం అర్థమైతేనే నువ్వు దేవునిలో చక్కగా బ్రతుకుతావు. ఆయన గద్దిస్తాడు అంటే నువ్వు తప్పు చేసినావని ఆ తప్పును సరిదిద్ది మరణములోంచి నేను తప్పిస్తాడు. అది వాక్యం. అందుకే నీ మేలు కొరకు తెలుసుకో రాజేషా అంటున్నాడు. అమ్మ నాన్న ఎంత చక్కగా నిద్రపోతున్నారు. హ్యాపీ, బాగుండాలి. హల్లెలూయా. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా నిద్రపోలాట. వాళ్ళు శాశ్వతంగా నిద్రపోతున్నారు. రెండవదిగా చూద్దాం, ఆయన గద్దించిన నరుడు ధన్యుడు. ఏమిటో చూద్దాం. రెండవది
నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయము వచ్చినను భయపడవు. హల్లెలూయా. వేరే వాళ్ళ నోటి మాట చేత నొప్పి నీకు కలగకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు, భద్రం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఏం చేస్తుంది తెలిసినా? కొడుతుంది బిడ్డను. ఎందుకు తెలిసినా? వాళ్ళ నోటికడికి ఎందుకురా పోయినావో, వాళ్ళ కాని బూతులన్నీ మాట్లాడతారా, ఎందుకురా నీకు వచ్చిందని ఈమె 2 దెబ్బలు కొట్టి మందలించి సరి చేసేస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి నోటి మాట చేత కీడు తగలకుండా, నొప్పి తగలకుండా కాపాడుతుంది. అవునా కాదా? ఆలోచించాలి. మన ఇంట వంట లేదు, మనం ఆ మాటలన్నీ మనం అడిగించుకోవాలన్నా. మీ నాయన ఎంత గౌరవంగా ఉంటాడు, ఇది చెప్పుకుంటాడు కదా. ఆ నోటి మాటల చేత నొప్పి కలగకుండా ఆయన చాటుతో మనల్ని భద్రం చేస్తాడు. ఇదేండి గద్దింపు వెనకలున్న రహస్యం. హల్లెలూయా. వాళ్ళు ఏదైనా అంటే మనం వినిపించుకోవాలి కదరా. నువ్వు ఎందుకురా పోయినా వాడికి, పోబాకరా అక్కడికి. ఆడ పోతే పోరాని ఇంటికి పోతే చెప్పండి. బావి మాత్రం మళ్ళీ చెప్తారు, రెఫరెన్స్లు చెప్పమని చెప్పరు. పోరాని ఇంటికి పోతే రారాని మాట వస్తుందిరా. నా కడుపుని చెడబుట్టినవరని 2 దెబ్బలేసి సరిచేసి రాకూడని మాటను రానీకుండా చాటు చేస్తారు. నీ కడుపులో చెడబుట్టినా నన్ను ఊరికే కొట్టేస్తున్నావా అంటే వాళ్ళ కొంతమంది పిల్లల అఖిల్ చెప్పినాడు నాకు, ఊరికే కొట్టేస్తారు పాస్టర్ వీళ్ళిద్దరా, ఊరికే కొట్టేస్తారట. మా డబ్బులు ఇచ్చి కొట్టండి అమ్మా అన్న నేను. మరి ఈయన బలాయన ఉన్నాడు, డబ్బులు ఇచ్చి మరీ కొట్టమంటాడు. హల్లెలూయా. దేవుడు గద్దించు నరుడు మనుష్యుడు ధన్యుడు. ఇలా అన్నమాట. గద్దింపులు ఇలా ఉంటాయి. అందువలన నీకు కలిగే ధన్యత, మేలును నీకు తెలియజేస్తా. ఇట్ట సూత్రాలు తెలియకుండా కదా దేవుని దగ్గరికి వెళ్లకుండా బాధలు పడుతూ లోకంలో నశించిపోయేది. సూత్రంగా తెలిసిపోయిందంటే జాగ్రత్త పడిపోతావు బ్రతుకు విషయంలో. లేదంటే తెలియకపోతే పొరపాటే. ఎవరైనా అంతే, నేను కూడా అంతే. ఒకప్పుడు తెలియకుండా, వాక్యం తెలియకుండా పోవడం వల్ల నేను కూడా లోకంలో బతికిపోయినాను. తెలుసుకోగలిగినందుకు కొంత జాగ్రత్త కలిగి ఉండగలుగుతాను. తెలిసి కూడా పొరపాటు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. తెలిసి కూడా పొరపాటు చేస్తే మరిన్ని పొరపాట్లు, దెబ్బలు తింటారు. అంతే. మనం జాగ్రత్త పడిపోవడానికి దేవుని వాక్యం మనకు సహాయపడుతుంది. దాన్ని గద్దింపు అంటారు. హల్లెలూయా. కాబట్టి నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రళయం లాగా మాటలు వచ్చినా కూడా సరే నువ్వు భయపడు, నువ్వు జాగ్రత్తగా ఉంటావు. దేవుడు చాటు చేసేసాడు, దేవుడు భద్రం చేసేసాడు. ఒక్క దెబ్బతో నిన్ను భద్రం చేశాడు. ప్రళయం లాంటి వచ్చిన మాటలు వచ్చినా నువ్వు దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎంత మంచి దేవుడు చూడండి. మన మీద, మన భవిష్యత్తు మీద, మన బ్రతుకు మీద శ్రద్ధ చూపిస్తున్న దేవుడు. విగ్రహం కాదు, బొమ్మలు కాదు, జీవము కలిగిన దేవుడు, మన కొరకు ఆలోచించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు అదే చెప్పారు 5వ అధ్యాయంలో 6-7 వచనాలు చూడండి. 5వ అధ్యాయము 1 పేతురు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. నిన్ను గురించి చింతించుచున్నాడు. చింతించుచున్నాడు అంటే చేతగానోడనా, కూర్చొని ఏడుస్తున్నాడనా?
మీరు చింతించటం వలన మూరడు ఎక్కువ చేసుకోలేరు, మూరడు తక్కువ చేసుకోలేరు అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పితే ఇప్పుడు ఆయనే చింతిస్తున్నాడంట. ఇప్పుడు దానికి ఏమర్థం? ఆయన ఏం చేసుకోలేడన్నా. ఇక్కడ చింత వేరు, అక్కడ చింత వేరు. అక్కడ చింత అంటే తెలిసిన ఆయన మన విషయంలో శ్రద్ధ చూపిస్తున్నాడు. శ్రద్ధ. హల్లెలూయా. ఒక పదాలు అక్కడక్కడ ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఆ పదాలు కనిపించినా అర్థాలు వేరుగా మారిపోతుంది. కాబట్టి దేవుడు మన ఎడల శ్రద్ధ చూపిస్తున్నాడు, మన ఎడల అక్కర చూపిస్తున్నాడు. మనము చింతించకూడదు, మన ఎడల అక్కర ఆయన చూపిస్తున్నాడు. అలాగున మనల్ని చాటు చేస్తాడు, మనల్ని భద్రం చేస్తాడు. జలప్రలయంలాగా వచ్చినా కూడా సరే మనం భయపడకుండా ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే ఆయన మనల్ని గద్దించి సరిచేసి పెట్టాడు. ఆ దారిలో బాబాకా అన్నాడు, అంతే. మనం అలా జీవించగలగాలి. హల్లెలూయా. 3వదిగా చదువుదాం. 22వ వచనం. పొలములోని రాళ్లతో చేసుకొని ఇందువు అడవి మృగములు సమ్మతిగా నుండును. హల్లెలూయా. చూడండి, పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఇందువు అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. అంటే చెప్పు, రాళ్లతో ఏంది నిబంధన చేసుకున్నట్టు? కొండలాంటి బండాలాంటి మండి హృదయం మండుచున్న కఠినమైన హృదయాలకు సాదృశ్యం పొలము అంటే. ఈ భూమిలో బండలాంటి మనుషులు ఉన్నారు. వాళ్ళు కూడా నీకు ఏమైపోతారంట? ఏమైపోతారు? సమ్మతిగానుంటారు. అడవి మృగములు అంటే అడవి మృగము లాంటి మూడవ స్వభావము కలిగినట్టే మనుషులు కూడా నీతో దేవుడు ఏం చేస్తాడు? సరి చేసేస్తాడు. అని ఏం చేస్తాడట? శత్రువులను మిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. అందుకు అర్థం అది. శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. ఆయన నిన్ను గద్దించినప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు ఎలా నడుచుకోవాలనో నీకు అలా చేస్తాడు. అది మనము తెలుసుకోవాల్సిన విషయం. ఈ లోకంలో అడవి మృగం లాంటి మనుషులు ఉన్నారు. మృగం లాంటి మనుషులు. వాళ్ళ మధ్యలో మనం బ్రతికినా కూడా సరే, వాళ్ళు కూడా దేవుడు గద్దించినప్పుడు ఆ గద్దింపుకి మనం చక్కగా ఉన్నామనుకో, వాళ్ళను కూడా మిత్రులుగా చేస్తారు. వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారు? సమ్మతింపజేసుకొని మనకు వాళ్ళకి విరోధం లేకుండా కాపాడేస్తారు. ఇలాంటి కార్యాలు దేవుని గద్దింపు వెనక ఉంటుంది. నువ్వు లోబడాలి, విసుక్కోకూడదు. ఆయన తప్పంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు, నువ్వు దాన్ని సమ్మతించగలగాలి. అప్పుడు ఇలాంటి పరిదంతా నీకు చేస్తాడు ఆయన. నీ జీవితం ఆయన చేతిలో ఉంది, నీ చేతిలో లేదు. నువ్వు అనుకుంటావు నా ఇష్టం, నా కష్టం, నేను ఎట్టన్నా బ్రతుకుతా, వాళ్ళు చెప్పిన తప్పు, ఎప్పుడు వాళ్ళ మాటే వినాలనా, మాస్టర్ గారు చెప్పిందే వినాలనా. కొంతమంది ఏమబ్బా, ఎంతవరకు చెప్పగలుగుతాం? ఏదో పోరాడి చెప్తాం. నువ్వు ఏం లేదంటే సరే మనం ఏం చేసేది? ప్రభా వినడం లేదు ప్రభా, నేనేం చేసేదని చేతులు కడిగేస్తాం. అంతే అయిపోయింది. మా మీదను చెప్పండి మా బిడ్డల మీదను ఉండకుండాను గాక.
అయిపోయింది, చేతులు కడిగేసి వెళ్ళిపోతాడు ఆయన. మా మీదనే ఉండని అని వాళ్ళు అనుకున్నారు, పడిపోయింది వాళ్ళ మీద దోషం. హల్లెలూయా. కాబట్టి చెప్తున్నారు, ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నువ్వు వాటిని నిర్లక్ష్యము చేయుదువు, అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. చూడండి, బాగా గమనించాలి. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు, జల ప్రళయం వచ్చినా క్షామం వచ్చినా ఏం భయపడదు. అంటే అతివృష్టి అనావృష్టి కదా, ఎక్కువ వాన వచ్చేసినా అసలు వాన లేకపోయినా అనుకో, ఎక్కువ వాన వచ్చినా నీకు సమస్య, అసలే వాన లేకపోయినా సమస్య, అసలే వాన లేదంటే క్షామము, ఎక్కువ వాన వచ్చి అంటే ప్రళయం వచ్చి అన్నీ ఉన్నా కొట్టుకొని పోతుంది. దేవుని గద్దింపుకు నువ్వు లోబడితే నిన్ను కాపాడి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించాలి, నోవాహు కుటుంబాన్ని జల ప్రళయంలో కాపాడినాడు ఆయన. బాగా గమనించాలి, ఏలియాను క్షామంలో కాపాడాడు. ఏం చేస్తున్నావు ఏలియా? ఇక్కడ గద్దిస్తున్నాడు. ఏం చేస్తున్నావు? ఇక్కడ లేచిపో, అలాంటి దగ్గరకు పో. గద్దింపునకు విసుక్కోకూడదు. దేవుడు చెప్పే ప్రతి మాట వెనకల నీకు మేలు కలిగేది ఉంటుంది, అట్లని ఆలోచించాలి. హల్లెలూయా. నీకు అనుభవం, పాస్టర్ గారికి చెప్తే వద్దంటాడు, పాస్టర్ గారికి చెప్తే వద్దంటాడు. కాబట్టి మనం ఆయన చెప్పకుండా పోయి చేసేస్తూ ఉంటా, చేసేసిన తర్వాత ఆడు వచ్చేది ఏముండదు, అంతా సున్నా, నష్టమే. అంటే నాకు చెప్పకుండా పోతే నష్టమని కాదుండే, ప్రభు అనుమతి లేకుండా చేసుకోవడం తప్పు. ఒకవేళ ప్రభు సేవకులు ఒకవేళ దేవుని ఆత్మతో నింపబడి నీకు సలహా ఇచ్చేవాళ్ళుగా ఉన్నారనుకో, వాళ్ళకి చెప్పకుండా చేసేయడం వల్ల అలా జరిగిపోతుంది. నష్టం తెచ్చుకునే దానికి ఎందుకు విర్రవీగేది? ఏమైనా నీ వలనైతే మేలు చేసుకునేది సంపాదించుకోవాలి. హల్లెలూయా. అంచేత ప్రభు చెప్తున్నాడు, క్షామమున ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేస్తావు, కేర్లెస్గా ఉంటావు. ప్రభు చూసుకుంటాడంట, ప్రభుకి అప్పగిచ్చేస్తావు, ప్రభు నిన్ను కాపాడుతాడు. ఆయనను గద్దించే నరుడు ధన్యుడు. ఆయన దగ్గర నుంచి నీకు సలహాలు తీసుకోగలిగితే, ఆయన దగ్గర నుంచి ఆలోచనలు పొందగలిగితే నీకు ధన్యత. ఎలాంటి ధన్యతలో మనం ఇప్పుడు 3 చూచి మనము దేవుని సందులో గడుపుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసిద్దాం. కొంతసేపు మనం టీ బ్రేక్ వెళ్ళి టీ తాగి మళ్ళీ వస్తాం. దేవుడు వాక్యం దీవించి కాపాడును గాక. ఆమేన్. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను చూడగా ఏది పోయి ఉండదు. హల్లెలూయా. చూడండి, యెహోవా గద్దించు నరుడు ధన్యుడు. యెహోవా గద్దించు నరుడు ధన్యుడు. అది మన మేలు కొరకే అని మనం తెలుసుకోవాలి. మన మేలు కొరకని మనం తెలుసుకొని మనం అందులో ఏం చేయాలంట? ఆ గద్దింపునకు అనుకూలపరచాలి. హల్లెలూయా. ఎలా మేలు అంటున్నాడు ఇక్కడ? 4వదిగా చూస్తున్నాము, నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇల్లు
క్షేమ నివాసం సుఖంగా ఉంటుందని నీకు తెలుసు. దేవుని గద్దింపు ఎలా ఉంటుందంటే, దేవుడిచ్చే సలహాను నువ్వు పాటించగలిగితే నీ యొక్క ఇల్లు ఎట్టుంటుందంటే క్షేమముగా ఉంటుంది అని నీకు ఆల్రెడీ ఏమైపోతుందా, తెలిసిపోతుంది. నీ ఇంట్లో పరిస్థితులు కూడా నీకు తెలిసిపోతుంది. నువ్వు గద్దింపునకు లోబడితే నీ కుటుంబము క్షేమ నివాసం. ఇప్పుడు చూడండి, మన కుటుంబాలలో దేవుని గద్దింపునకు మనము లోబడలేదు అనుకోండి, మన ఇంట్లో సమస్యలే సమస్య. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి అంటూ ఉంటారు కొంతమంది కదా. మన ఇంట్లో ఒక కష్టం పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి వస్తూనే ఉండదు. అంటే నువ్వు దేవుని గద్దింపునకు అట కాదు ఇట అన్నప్పుడు నువ్వు దాన్ని విని అలా నడుచుకోగలిగితే నీకు ఈ నష్టం రాదు కదా. అలా నష్టం రాకుండా ఉండాలంటే, నీ నివాసము క్షేమ నివాసంగా ఉండాలి అంటే నువ్వు గద్దింపునకు లోబడాలి. ఒకరు కాదుండోయ్, అందరూ ఇంట్లో ఉండే వాళ్ళందరూ దేవుని వాక్యానికి లోబడి దేవుని సలహాలకు లోబడితే ఆ ఇంట్లో సమస్యే ఉండదంట. అందరూ దేవునికి భయపడతారు, అందరూ దేవుని మాట వింటారు. ఇక అందరూ దేవుని మాట విన్నప్పుడు దెయ్యానికి ఏమి అవకాశం ఉంది మన ఇంట్లో? దేవుని మాట వినలేదంటే ఆడొచ్చేస్తాడు. ఎవరు? సాతానుడు వచ్చి చెడ్డవాళ్ళలో దూరి మంచి వాళ్ళ మీద అఘాయిత్యం చేస్తాడు. బలవంతులతో దూరతాడు, బలహీనుల మీద విజయం సాధిస్తాడు. దౌర్జన్య పరులను వశపరుచుకొని ఊరకుండా వాళ్ళ మీద వీరత్వం ప్రతాపం చూపిస్తాడు. అప్పుడు ఆ ఇంట్లో ఎక్కడ ఉంటుంది క్షేమం? నెమ్మది ఆడు ఉంటుంది, సమాధానం ఆడు ఉంటుంది. అంచేత గద్దింపునకు మనం ఏం చేయాలండి? విసుక్కోకూడదు. దేవుడు గద్దించిన మనుష్యుడు ధన్యుడు. ఆయన ఇంటిలో క్షేమం ఉంటుంది. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు అనుకుందాం, ప్రభు ఏమంటున్నాడు? మద్యముతో మత్తులై ఉండుకుడి, అందులో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు కదా. అప్పుడు మన ఇంట్లో వాళ్ళు మద్యంతో మత్తులై ఉంటే ఇంక మన ఇంటిలో మన ఇష్ట వస్తువులన్నీ ఏమవుతాయి? పగిలిపోతాయి. వస్తువులంతా, ఒక వస్తువు కొనాలంటే మనం కష్టం చేసి డబ్బు తెచ్చే వస్తువు కొంటాం. ఆ వస్తువుని మాట మంచి జరిగినప్పుడు, వాగ్వాదం జరిగినప్పుడు, వివాదాలు జరిగినప్పుడు పగలగొట్టేస్తాం. ఇంక లెక్క చూస్తే ఒక్కటి కూడా మంచి వస్తువు ఉండదు, అంతా మొర్రీలు ఉంటాయి, పగిలిపోయిన అద్దాలు ఏవా అన్నీ డొకటక సరుకులే ఉంటాయి. దాంతోనే కాపురాలు చేస్తాం. ఏమి ఇట్టున్నదంటే ఎన్ని దేశి పెట్టేదే, మన కూడా దాన్ని ఇంచేసినాడు, దీన్ని ఇంచేసినాడు, ఈమె ఇంచేసింది, ఆమె ఇంచేసింది. దేవుడు నీకు ఇచ్చినట్టు ఆ సలహాను పాటించగలగాలి. గద్దింపునకు లోబడాలి. లోబడేవాని ఇంట్లో ఇష్ట వస్తువులు లెక్క చూస్తే ఏది పోయి ఉండదు, భద్రంగా ఉంటాయి. దేవుడు అంటే చాలామందికి అలుసు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలంటే చాలా కష్టం. నాకు పని ఉండింది, నేను అక్కడికి పోయాను, నేను ఇక్కడికి పోవాలి, నాకు నచ్చదు, నాకు ఇష్టం ఉండదు, అదంతా తప్పు, అదంతా ఉట్టిదే. ఈ మాటలన్నీ చెప్పేది ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటుతనం. హల్లెలూయా. దేవుని మీద తిరుగుబాటుతనం. దేవుని మీద తిరుగుబాటుతనం వల్ల ఏమవుతుందండి?
మన ఇంట్లోనే నష్టాలు, అన్ని నష్టాలతో కూడిన జీవితంతో కాపురం చేస్తాం. 25 మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుననియు నీకు తెలియను. నువ్వు గద్దింపునకు లోబడితే నీ సంతానము భూమి మీద ఎట్లుంటుందంట? విస్తారమగును, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు. దేవుని మాట వినేవానికి ఒక పేరుంది, ఏం తెలిసిన? నీతిమంతుడు. దేవుని మాట వినేవాడు నీతిమంతుడు, దేవుని మాట విననివాడు అనీతిమంతుడు. అందుకోసం మత్తయి 25లో మనం అప్పుడప్పుడు చూస్తుంటాము, ఏమంటామంటే అప్పుడు రాజు నీతిమంతులను చూచి ఇలా అన్నాడు కదా. నీతిమంతులు దేవుని మాట వినేవాళ్ళని ఏమంటారు బైబిల్లో? నీతిమంతులు. దేవుని మాట వినని వారిని ఏమన్నారు? పాపులు, దుష్టులు. నీతిమంతుల సభలో దుష్టులు నిలవరు అని కీర్తన 1లో చెప్పబడుతున్నది. నీతిమంతుల సభలో దుష్టులు చర్చికి పిలువ మీ వాళ్ళ వాళ్ళు నిలవనే నిలవరు, 2 నిమిషాలు కూడా నిలవరు. అటు వస్తారు, లేచి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు దుష్టులు, దుష్టుని సంబంధులు. అలడియా, మీ ఇంట్లో వాళ్ళు భలే దుష్టులు అన్నావు అనుకో, మా ఇంట్లో వాళ్ళు దుష్టులు అన్నాడు పాస్టరా, వాళ్ళు ఏదో తెలియకుండా ఉండాలనుకో, ఆయన అటు చెప్పొచ్చా అని తిరగబడిపోతారు, మీరే తిరగబడిపోతారు. అమ్మో, అందుకే నేను జాగ్రత్తగా ఉంటాను మీ దగ్గర మాట్లాడే విషయంలో. హల్లెలూయా. ఏం హల్లెలూయా చెప్పలేదా? హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నారండి? నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరిస్తురని నీకు తెలియను. కీర్తన 34:27 24. ఏంటది? 34 కదా. 34లో చదవమంటే 24లో చదువుతారేమది? ఏదైతే చదివేస్తే 37:24 యెహోవా లేవలేక ఉండడు. నేను చిన్నవాడిన ఇంటిని ఏంది ఇంత లోపలనే అంతలోపల అయిపోయినావు ముసలోడా. సరే, నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. చూసారా, ఎవరు నీతిమంతులా? దేవుని గద్దింపునకు లోబడేవాడు నీతిమంతుడు, లోబడని వ్యక్తి అనీతిమంతుడు. కాబట్టి నీతిమంతుడి కుటుంబము పచ్చిక వలె విస్తరిస్తుంది. పచ్చగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, మంచిగా ఉంటారు. దేవునికి లోబడ్డం, దేవుని గద్దింపుకు లోబడ్డం, దేవుని మాట వినడం వల్ల ఎన్ని లాభాలు చూడు. మనం ఆ కోణంలో ఆలోచించగలగాలి. మన కుటుంబంలో ఎక్కడ ఏది జరుగుతున్నా బాగా గమనించాలి. చిన్న ఇసుకంత నష్టం కలుగుతున్నా అది దేవుని మాట వినకపోవడం వల్ల కలిగిన నష్టం.
మనం మనల గురించి మన కుటుంబం గురించి ఆలోచించాం. కొంతమంది మన కుటుంబం గురించి మన యొక్క జీవితం గురించి ఆలోచించాం, ఎవరిని గురించి ఆలోచిస్తాం. వాళ్ళు ఏమైనా సరిగ్గా ఉన్నారా, వీళ్ళు ఏమైనా సరిగ్గా ఉన్నారా, ఎవరు ఉండారు బాగా ఈ లోకంలో ఇప్పుడు? అది మనకు అవసరమా? మనం బాగుండాలి, ఇంకొకరికి బాగుండమని చెప్పాలి, అది అవసరం. ఎవరు బాగుండారా అంటే అప్పుడు మనం కూడా బాగుండకూడదని అర్థం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే విని లోబడతామో, గద్దింపుకు విసుక్కోకుండా మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో మంచిగా, మన మంచికే దేవుడు ఇలా చెప్పింది, మన మంచికే. అది కూడా చెప్పేవాళ్ళు ఎవరు మనకి ఈ లోకంలో? ప్రభువు మనల్ని పట్టించుకుంటున్నాడు, ప్రభువు మన కళ్ళు తెరిపించినాడు, ప్రభువు మన యొక్క జీవితాల మీద ఓ దృష్టి పెట్టాడు అనేది ఎప్పుడైతే మనము అర్థం చేసుకోగలుగుతామో అందులో నిలబడతాం. మనం అర్థం చేసుకునేది, అవతలకి వెళ్ళి మర్చిపోయేది, ఇలాగంతా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలను చదువుదాం. ఎందుకనగా నరుని కోపము నెరవేర్చదు, అందుచేత కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతోను అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. ఎవడైనను వినివారయ్యుండి ప్రవర్తింపని వాడైతే అద్దములో సహజముఖమును చూచుకొని వాడు అవతలకి పోయే మరిచిపోయేవాడు. వాక్యాన్ని మర్చిపోతే గద్దింపును మర్చిపోయినట్లు లెక్క, విసుక్కున్నట్లు లెక్క. హల్లెలూయా. ప్రభు అన్నాడా, మీరు ప్రార్థన చేయుటకు విసికి తీరు కదా. ప్రార్థన చేసుకునేదానికి విసుక్కుంటాం, చర్చికి పోయేదానికి విసుక్కుంటాం, చెప్పిన మాటలు వినడానికి విసుక్కుంటాం, దేవుడికి ఇచ్చేదానికి విసుక్కుంటాం. అన్నిటికీ విసుక్కునే గిరాకీ, అన్నిటికీ విసుక్కుంటాం. 1 గంట అయిపోతుంది, 12:30 అన్నాడు ఈరోజా, సరే అని మనం నమ్మి వస్తే 1 గంట అయిపోతున్నది, ఏం చేసేది? ఇది దానికి ఒక విసుగు. అది ఇల్లు గాలిపోతుంటే వీళ్ళకి నిద్రపోతున్నారంట, అట్టున్నది పోతుంది. హల్లెలూయా. ఏం చెప్పాడు? తిమోతి పత్రిక పాఠం 2 తిమోతి 2:1 చదవండి. 2 తిమోతి 2:1. 2 తిమోతి 2:1. 2 తిమోతి 2:1. మొదటి పేతురు చదవండి, నేను చెప్తా. తిమోతి పత్రిక పాఠము 2 తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం. అది అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఇప్పుడు దినాలు బ్యాడ్ డేస్. ఏం డేస్? గుడ్ డేస్ కాదు,
కొంతమంది తెల్లటంలో కొంతమంది హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఈస్టర్, లిప్టిక్ ఈస్టర్ కదా, ఎర్రగా పూసేసి హ్యాపీ ఈస్టర్ అంటే హ్యాపీ అయిపోయిందా? అప్పుడు బతకాల్సిన అవసరం లేదా? ఏరే మోసపుచ్చుకొని వారు మిమ్మల్ని మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండు అన్నాడు. వాక్య ప్రకారం ప్రవర్తించాల్సిన అవసరంలా. స్టైల్గా చర్చికి పోయినామా, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ ఈస్టర్, హ్యాపీ ఇది అది హ్యాపీలు చెప్పుకుంటూ పోతున్నాం. ఎప్పుడు హ్యాపీలు అంటేనే ఇష్టం వీళ్ళకి. ఇది గమనించాలి. మనం ఎప్పుడు కూడా దేవుని కృపను బట్టి గద్దింపును మనము అంగీకరించాలి. చాలామందికి వద్దు అన్నవరక బాధ, వద్దంటే బాధ, అందుకే చెప్పకుండా వెళ్ళిపోతారు, చెప్పకుండా చేసేస్తారు, చెప్పకుండా చేసేసి ఇంకా నష్టం తెచ్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మాట ఉంది సామెతల గ్రంథంలో, మీకు చూపిస్తాను చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 11:14. ఉండుట రక్షణకరము. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ఇక ఆలోచన చెప్పేవాళ్ళు ఉండడం మంచిదే కదా. రక్షణకరమైన జీవితం అంటుంటే ఆలోచన చెప్పేవాళ్ళ దగ్గర ఆలోచన కొరకు అడగం. 6:16 ఇర్మియా గ్రంథంలో ఏమన్నారు? పురాతనమైన మార్గంలో నిలిచి చూడుడి, చూడుడి, విచారించుడి, హల్లెలూయా. అప్పుడు మీకు అది నెమ్మది కలిగే మార్గం అడిగి తెలుసుకోమంటే హల్లెలూయా. ఆ పిలిపై అన్నాడు, అయ్యా నీకన్నా చెప్పుకోవచ్చు కానీ వాళ్ళకి చెప్పుకోలేమయ్యా. ఎందుకు చెప్పుకుంటావు సంజాయిషి? అంటే నీ మీద వాళ్ళ ఉత్తరవాదులు, వాళ్ళకి నీ మీద అధికారం ఇచ్చేసినావు, ఇంకా నీ మీద ప్రభువుకి అధికారమో ఇవ్వలేదు. ఐ హేట్ యూ చేసేసి అంటుండవు. యేసు ప్రభు అంటే నాకు అశేషం, మా బంధువులు అంటే మాక ఆశీర్వాదం అన్నట్టుంది. అది యేసు ప్రభు ఒక మాట చెప్పేదా, సమస్తమును విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. హల్లెలూయా. పేతురు ఏమడిగినాడు తెలుసా? ఏమడిగినాడు చెప్పండి, నా మనసులో ఉండేది మీరు చెప్పాలి ఇప్పుడు. పేతురు యేసయ్యని ఏమడిగినాడు? నమ్మ ఆయన ఏమో చెప్తున్నాడు చెప్పయ్యా. ఏమయ్యా చెప్పయ్యా, నువ్వే చెప్పాలి ఇప్పుడు, నా మనసులో మాట అంటేనేస్తా. వేసేదా? సరే. పేతురు యేసు ప్రభువును ఏమని అడిగినాడు?
ఇప్పుడు నేను చెప్పిన వాక్యాల గురించి చెప్పాలి మీరు. అది మ్యాటర్ అన్నమాట. చాలా చెప్పినాడు, అయ్యో అది నేను అడగల. ఇప్పుడు పరిస్థితిలో చెప్పాలి. తండ్రిని కనపరచమని పిలుపు, ఈయన కాదు, ఆ పిలుపు. తండ్రిని కనపరచనింది ఆయన కదా. హల్లెలూయా. నేను చెప్పేదా? అప్పుడు వీడి పరిస్థితి ఏమే అని అడిగినాడు. నీ పరిస్థితి ఇట్టా అయిపోతుంది, నువ్వు కాళ్ళు జోపుకొని చేస్తావురా అంటే ఆవిడ వీడి పరిస్థితి ఏమే అని అడుగుతాడు. అడిగినాడు లేదా? వాడు బతుకుంటే నీకెందుకురా, వెంబడించరా నేను చెప్పింది అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు వెలిగిందా? అలా ఉంటాయి. కావాలంటే చూపించేదా? యోహాను సువార్త 21వ అధ్యాయం. హల్లెలూయా. యేసు నాకు ఇష్టమైతే అది నీకేమి, నువ్వు నన్ను వెంబడించు. నీకు చెప్పింది నువ్వు చేయనాయనా, పక్కనోడితే నీకేం పని? సాకులు చెప్పుకునేది ఎందుకు? హల్లెలూయా. చూడు, మళ్ళీ చెప్తాను. సమాజంలో సమాజ సేవకులు చాలామంది ఉన్నారు. ఈ సమాజ సేవకులు ఒకరు పోలీసులు, ఒకరు ఇంజనీర్లు, ఒకరు డాక్టర్లు, ఒకరు నర్సులు, ఒకరు టీచర్లు, ఇలాగన ఉద్యోగాలు చేస్తుంటారు. వీళ్ళందరూ సమాజ సేవకులు. ఒక్కొక్క వృత్తికి ఒక్కొక్క ప్రాధాన్యత అనేది ఉంటుంది. వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళు ఆలోచన చేసి వృత్తి చేయాలి. కానీ వాళ్ళ పరిస్థితి ఏమి, వీళ్ళ పరిస్థితి ఏమి అంటే ఏమన్నది. అలాగే నీ పిలుపు వెనకల ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, అవునా కదా? నీ ఉద్దేశాన్ని నువ్వు జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. సంఘము క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందినట్లు, పరిచర్య ధర్మము జరిగించినట్లు ఆయన ఈలాగున నియమించును. ఎలాగునా? కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని సువార్తికులుగాను ఆయన నియమించాడు. మళ్ళీ దాన్ని ఏమంటారు కృష్ణ? దేవుడు ప్రతివానికి వేరు వేరు కృపావరములు ఇచ్చాడు. నీ కృపావరం వెనకల ఉన్న మహోద్దేశం ఏంటో, ఉద్దేశం ఏమిటో, సంకల్పం ఏమిటో తెలుసుకోవాలి. నీ పిలుపు వెనకలో ఉన్నట్టు ఉద్దేశాన్ని గుర్తించకుండా వాడేట ఈడిట్ట అంటే నీకెందుకురా, వెంబడించరా అన్నాడు యేసయ్య. ప్రేషిష్యుడు పేతురు మళ్ళీ అయినా ఆ విషయంకి వచ్చే లోపల ఖండించేసినాడు. కాబట్టి నీ పిలుపు ఎలా ఉంటుందో నీకు తెలుసుకోవాలి. మా అన్నట్ట, మా చెల్లెలిట్ట, మా అక్కట్ట, మా తమ్ముడిట్ట, మా బామద్దిట్ట, ఇదంతా చేసుకుంటే ప్రభువులో బ్రతకడానికి, ప్రభువుని గురించి తెలుసుకోవడానికి నీకు అవకాశం వచ్చింది. అది నీకు ఒక మంచి ధన్యత. ఆ ధన్యమైన జీవితాన్ని నువ్వు కొనసాగడానికి వదిలిపెట్టేసి ఆయన అన్నాడంట, మా నాయన చచ్చిపోయినాడు, నేను పోయి పాతి పెట్టేసి వస్తానంటే వాళ్ళని పాతి పెట్టుకునే వాళ్ళు ఉండారు, నువ్వు నన్ను వెంబడించు అన్నాడా లేదా? ఇక్కడేమన్నాడు? ఈయన పరిస్థితి ఏంటి అంటే నీకెందుకు దాంతో పని, నువ్వు నన్ను వెంబడించు. బైబిల్ చదివేటప్పుడు ఇవన్నీ ఏం చేయాలి? కొంత ఆలోచన చేయాలి. అవన్నీ లేకపోతే కష్టంగా ఉన్నదా? కష్టంగా ఉండకూడదు. వాస్తవాలు అది. కష్టాలు ఆయన కష్టంగా ఉన్నా కూడా వాస్తవం అంతే. హల్లెలూయా. హల్లెలూయా. మందు ఎట్లుంటుంది? చేదుగా ఉంటుంది, కానీ రోగ నివారణ చేస్తుంది. చక్కెర ఎట్లుంటుంది? తీగా ఉంటుంది, అయితే అది నెమ్ము తీసుకొచ్చి పెడుతుంది.
తీయని మాటలు చెప్పడం లేదు. పౌలు గారు ఏమన్నారు? నేను నా జ్ఞానముతో తీయని మాటలు బోధించడంలా, పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తున్నాను. అది నువ్వు నేను తెలుసుకున్నాను కాబట్టి నీకు దాన్ని చెప్పగలను. నేను తెలుసుకోకపోతే బూరి మాటలు మాట్లాడతా నీకు లేని పని అట్లా పెట్టకథలు చెప్పేసి వెళ్ళిపోతా. అది కూడా ఒక పని చలామణి అవుతుంది, కానీ అది నీకు ప్రయోజనకరంగా ఉండదు. హల్లెలూయా. కాబట్టి నీ పిలుపు వెనకల ఒక ఉన్నతమైన దేవుని సంకల్పం ఉంటుంది. ఇది గుర్తించాలి. అందుచేత ప్రభు మనకు ఇస్తున్న సలహాను పాటించాడు. యెషయికి ఎంతమంది కుమారులు? 8 మంది. వాళ్ళంతా ఏం పని చేస్తున్నారు? సైనికులు. ఎవరండి? అంతా పోలీసు వాళ్ళు అనుకో. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే బార్డర్ సైనికులు. వీళ్ళు ఈ సైనికులు దేనికంటే ఊరికే సైనికులు. వీళ్ళు గోలియాత్ రాయ్ రండ్రా అంటే గడగడగడగడని ఊగిపోతున్నారంట. కానీ దావీదు ఏం పని చేస్తున్నాడు? దావీదు యొక్క పుట్టుక దేవుని యొక్క సంకల్పం. మేకలు మేయడానికి కాదు, మహారాజా అవ్వడానికి. ఆయన పనిలో ఆయన చేసుకొని పోతూ ఉన్నాడు. పోరా మేకలు మేయరంటే మేస్తున్నాడు. దేవుడు మేకలు మేసే దాంట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, మందను మేసే దాంట్లో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? దేవుని ఆత్మతో నింపి సైన్యములకు ముందుగా వెళ్ళడానికి అవకాశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అన్నలందరూ కిండలు చేస్తుంటే ఈయన గమ్మున పోయాడు. కానీ ఆయన ఎంపిక దేవుని యొక్క సంకల్పం. అలా ఉంటుంది. దేవుని మాటలకు గద్దింపునకు మనం లోబడాలి. యెషయా గ్రంథంలో చెప్పాడు, లోబడని పిల్లలకు శ్రమ అని. యెషయా 30వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నాడు. హల్లెలూయా. చివరిగా మనం చూచి ముగిద్దాం, చదువుకుందాం. 25వ వచనం, 26వ వచనం. ఇల్లు చేరినట్లు పూర్ణ వయస్సు గలవాడవై. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని గద్దింపునకు లోబడే వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే దీర్ఘాయుష్మంతుడై దేవుని సన్నిధిలో మృతి చెందుతాడు. పూర్ణ వయసు కలిగిన వాడై అంటే దీర్ఘాయుష్మంతుడువై, ముదిమి వచ్చిన తరువాత, పండు ముసలివాడవైన తర్వాత నీవు చనిపోయి దేవుని సన్నిధిలో చేరతావు. గద్దింపునకు లోబడలేదనుకో పూర్ణ లేదు, అర్ధాయుష్ అంతే. ఆ మరణం వల్ల ప్రయోజనమే లేదు. హల్లెలూయా. కనీసం మనం చనిపోతున్నామంటే కూడా అది లాభకరంగా ఉండాలి. మనము బ్రతికున్నామంటే లాభకరంగా ఉండాలి. నీవు బ్రతికినాను చనిపోయినాను క్రీస్తు వాడువగా ఉంటేనే నీకు లాభం. పరాయి జనాలతో పోయి నువ్వు మమేకమైపోయి బ్రతకాలనుకుంటే వాళ్ళు దేవుడు లేని జనాలు, త్రాగుబోతులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు. అట్టి వాళ్ళతో నువ్వు వెళ్ళి మరలా పోయి సహవాసం చేయాలంటే నువ్వు దేవుణ్ణి కాలదన్నుతున్నావని అర్థం. ఎప్పుడు తెలుసుకుంటాము? ఎన్నాళ్ళకు తెలుసుకునేది? ఈ బుర్రకి ఎక్కలేదా? ఎన్ని రోజులు తెలుసుకోవడానికి ఆలస్యం అవుతుందో అంతా నష్టమే. మారు మనసు పొందనన్ని రోజులు పాపివే.
ఎవరైనా అంతే, నేనైనా అంతే, నువ్వైనా అంతే. మారు మనసు పొందితే అప్పుడు జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు ఏం చెప్పారు? పునరుద్ధానుడయింది ఎందుకు తెలిసినా? ఎందుకు? మారు మనసు, పాపక్షమాపణ ప్రకటించబడటానికి లేపబడ్డాడు ఆయన. నిన్ను నీతిమంతుడిగా తీర్చడానికి లేపబడ్డాడు ఆయన. ఆయన చచ్చిపోయి నీ కొరకు చనిపోయి, ఆయన సిలువలో చనిపోయి నీ కొరకు పునరుద్ధరణై లేచి అన్నీ నీ కొరకు చేసి పెడుతుంటే నువ్వు ఆయనని అక్కడ బారేసే నువ్వు ఎవరిడో బంధువులు అంట. బంధువు ఎవడే? బంధువులా? ఎవడు బంధువులు? నీకేమన్నా ప్రాణం పోసాడా? నీకేమన్నా ఆరోగ్యం ఇస్తున్నాడా? నీకేమన్నా పొట్టబోస్తున్నాడా? నీకేమన్నా ఆయుష్ ఇస్తున్నాడా? నీకేమన్నా రక్షణ ఇస్తున్నాడా? ఎవడు చెప్పు? వాడి కర్మ, వాడి పాపం వాడికే వెనకపోతుంది. నీ క్రియలు నీ వెంటబోతాయి, వాని క్రియలు వాని వెంటబోతాయి. రేపు వాడు దేవునికి లెక్క చెప్పాలి. హల్లెలూయా. సుందరరాజు పాస్టర్ వెళ్ళిపోయినాడా? బిచ్చాడు కడిక్కా సత్యరాజా బిచ్చినాడు కాడికి వెళ్ళిపోయినాడా? నువ్వు సలహా ఇచ్చేసినావా? నీతోనే కదా వచ్చినాడు. ఏడా కనిపించలేదా? సెల్ ఫోన్ కూడా వద్దన్నాడు. ఆడ వాళ్ళ ఆయన బయట ఏదిదా మంచం వేసేసినాడు. అప్పుడప్పుడు పోయా బార్డర్లో పెట్టినామనుకో మనం చచ్చిపోతాం. దేనికా? ఈయన బార్డర్లో ఎందుకు పెట్టిందా? 33 వాడి చదవమ్మా, ఏసుకేల్ గ్రంథమా. నరపుత్రుడా? ఏందిదే? ఓహో, దాంట్లో నరపుత్రుడు అని ఉంటుందని ఎక్స్పెక్టేషన్. మరియు సెలవిచ్చాను, నరపుత్రుడా రప్పించమగా ఏర్పరచుకొని. హల్లెలూయా. కావలిగా నిర్ణయించినాడు దేవుడు. ఎవరమ్మా? తుపాకీ ఇచ్చినాడు కావలిగా ఉంటున్నట్టే. తుపాకీ ఆడి బారేసి నిద్రపోయినారు. వీళ్ళకి జీతాలు ఇచ్చి వీళ్ళని తీసుకొని పోయి యేసు ప్రభు సమాధి దగ్గర కాపలి ఉంచితే వీళ్ళు నిద్రపోయినారని చెప్పుకున్నారంట. ఆయన వచ్చినాడు, ఆయన పని చేసుకుని ఆయన పోయినాడు. హల్లెలూయా. కావలి వారుగా పెడితే ఈయన కాపల మంచం మీద నిద్రపోతే ఎట్టది? వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరుదువు. దీర్ఘాయుష్మంతుడుగా నీవు నిద్రపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురుకేమన్నాడా? నీకు ఇష్టం కాని చోటుకి నిన్ను ఎత్తుకొని పోతారా, నువ్వు కాళ్ళు సాపేస్తావురా, ఇదిరా పరిస్థితి అంటే, అవునా అప్పుడు వీడి పరిస్థితి ఏం చెప్పు అంటున్నాడు పస్తే అడిగినట్టుగా. మళ్ళీ చెప్తుండా, కుటుంబము, తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు, అన్నదమ్ములు, ఈ వరసలతో ఉన్నట్టు కొన్ని వరసలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దేవుడు భూమి మీద బ్రతకడానికి ఒంటరిగా ఉండకుండా అట్లా అందరితో కలిసి బ్రతకడానికి ఇచ్చిన మార్గం అంతే. వాళ్ళే కాదు దేవునికి ముందు, దేవుడు ఫస్ట్, తర్వాత వాళ్ళు.
వాళ్ళకు కూడా నువ్వు మార్గం చూపించడానికి నిన్ను పిలిచాడు. వాళ్ళతో కలిసి వెళ్ళిపోవడానికి కాదు. వాళ్ళు ప్రభువుని తెలుసుకోకుండా బ్రతుకుతుంటే వాళ్ళతో కలిసి వెళ్ళిపోయే జీవితాన్ని ఇదేమో అంతే అనుకునేదానికి కాదు. జాగ్రత్త పడాలి, వాళ్ళని రక్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళలో నుంచి నిన్ను ముందుగా పిలిచినాడంటే నీ మీద భారం పెట్టినాడని అర్థం. నువ్వు వాళ్ళకి చెప్పి వాళ్ళని రక్షించాలి. నువ్వు వాళ్ళని భక్షించినావనుకో, నువ్వు దేవుని మాటకు గద్దింపునకు లోబడ్డం లేదు. కాబట్టి ఎన్ని విషయాలు చెప్పుకున్నామో, అది ఎప్పుడో చెప్పినారు, ఏడకగుతుంటుంది పాస్టర్ గారు అంటారా. ఒకటి, ఆయన గాయపరుస్తాడు. చూడండి, 18వ వచనము 20వ వచనం వరకు. ఒకటి, ఆయన శిక్షను తృణీకరించకు, ఆయన గాయపరుస్తాడు, గాయాలు కడతాడు, ఆయన గాయములు చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. ఇట్లా చెప్పాడు. రెండవది ఏంటి? నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడదు. ఇతరుల యొక్క మాటలను బట్టి హల్లెలూయా నీకు నొప్పి తగలకుండా ఆయన గద్దింపునకు నువ్వు లోబడినప్పుడు నిన్ను చాటు చేసి భద్రం చేసి నిన్ను కాపాడుతాడు. ప్రళయం లాంటి వారి దగ్గర నుంచి వచ్చే ప్రతి బాధింపబడే మాటల నుంచి నిన్ను భద్రపరిచి కాపాడుతాడు. మూడవది ఏమిటి? పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఇందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండవు. రాళ్ళు లాంటి మనుషులు కూడా నీతో ఏం చేస్తారంట? నిబంధనకు వచ్చేస్తారు. హల్లెలూయా. అబ్రహాము దేవుని గద్దింపునకు లోబడినవాడు కాబట్టి ఆయన వెళుతున్నప్పుడు అనేకులు ఆయనతో నిబంధన చేసుకున్నారు. అట్టా నిబంధన చేసుకునే అనుభవాలకు ఇస్తాడు. హల్లెలూయా. మూడవది మనం చూసినాము ఏంటండి? మంచి భయం లేకుండా నెమ్మదిగా సమ్మతిగా జీవింపజేస్తాడు. క్షామం వచ్చినా ప్రళయం వచ్చినా నువ్వు దానికి భయపడవు. హల్లెలూయా. నాలుగవదిగా చూస్తున్నాము, నీ డేరా క్షేమ నివాసమనియు నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. నువ్వు దేవుని గద్దింపునకు లోబడి ఉంటే నీ ఇంట్లో ఏది నష్టం కలిగడానికి అవకాశమో లేదు. నీ ఇంటి చుట్టూ భద్రత చేస్తాడు. నువ్వు ఇక్కడ కానుకలు ఇస్తే అక్కడ నీ పంటను తినివేయి పురుగులను ఎట్లా గద్దిస్తాను అన్నాడో, అలాగున నీవు దేవునికి భయపడితే నీ ఇంట్లో ఉండేది ఏది కూడా పాడైపోదు, భద్రంగా నువ్వు అనుభవించగలుగుతావు. ఐదవదిగా మనం చూస్తున్నాము, వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరినట్టుగా నీవు పూర్ణ వయసు కలిగిన వాడవై సమాధికి చేరదు. నీవు దేవుడిచ్చిన ఆయుష్ను పూర్తి చేసుకొని దేవుని యొక్క కృపను బట్టి నీవు సమాధికి వెళ్తావు. నీకు మేలే కదా, దేవుడు నీకు మేలే కదా చేస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమే, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి వాళ్ళు చెప్పిన సంగతి. ఇట్లా ఉంటుందండి దేవుని సంగతులు. మన జీవితంలో ఆయన దగ్గర నుంచే మనకు అన్ని మేలులు సహకారాలు ఉంటాయి. కాబట్టి ఆయన గద్దించినా కూడా అది మన మేలు కొరకే, ఆయన మనల్ని ఖండించినా అది మన మాలి కొరకే. ఆయన ఖండింపునకు మనం విసుక్కోకూడదు, అది మనకు శ్రేయస్కరమైనది.
కాబట్టి మన బ్రతుకంతా ఆయన చేతిలో ఉంది. మన బ్రతుకంతా ఆయన మాటలో ఉంది. మనం త్వరపడి మనము మన చేతిలోకి తీసుకోవాలనుకుంటే అది పాడైపోతుంది. విశ్వసిద్దాం, దేవుని కృపలో మనం ముందుకు సాగుదాం. ఆయన గద్దింపునకు విసుక్కోకుండా అంగీకరిద్దాం. దేవుని మాటలు మన జీవితాలకు దీవెనకరమైన మార్గాలు. అట్టి కృప కలిగి ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.